నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున తలచితి నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున తలచితి యెహోవా దయ కలిగి నీవేన పర్వతము స్థిరపరచితివి యెహోవా దయ కలిగి నీవేన పర్వతము స్థిరపరచితివి యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవ నిత్యము నేను స్తుతించెదా నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను శోభిల్లితి నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను శోభిల్లితి యెహోవా నీకే మొర పెట్టితిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని యెహోవా నీకే మొర పెట్టితిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా నేను సమాధిలోకి దిగిన నా ప్రాణము వలన లాభమా నేను సమాధిలోకి దిగిన నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యము నువ్వు అది వివరించునా మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యము నువ్వు అది వివరించునా యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా నా అంగళమును నీవేగా నాట్యముగా మార్చియుంటివి నా అంగళమును నీవేగా నాట్యముగా మార్చియుంటివి నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదా
అందరికీ ప్రైజ్ లాడండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం 5వ దినముగా సిలువ ధ్యానంలోనికి రావడానికి ప్రభు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము పేజ్ నెంబర్ 120 అండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనములు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చాలండి, ప్రార్థన చాలండి. దగిల మా తండ్రి, మీ లేఖన భాగములను ధ్యానించుచుండగా మాతో మాట్లాడండి. ఈ దినమున మీరు మాకు సిద్ధపరిచిన జీవాహారమును మాకు అందించుమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నాం ఈ లేఖన భాగములను మనం చూసినట్లయితే ఈ దినం మనము నేర్చుకునే భాగము మోషే గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొన్నటి దినం మనం ఎవరి గురించి చెప్పుకున్నామండి? నోహు గారు ఏ విధంగా మరి ఆ దేవుని దృష్టిలో కృప పొందిన వారుగా ఉన్నారో మనం ధ్యానించాం. ఈ దినం మనము జ్ఞాపకం చేసుకునే దైవజనుడు మోషే గారు. మోషే గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సో మనము ఆ హనోకును చూచిన, నోవహును చూచిన, అబ్రహామును చూచిన వీళ్ళందరిలో కనిపించే లక్షణం ఏంటండి? నమ్మకత్వం. అలాగే మోషే గారు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే ఏంటండి? దేవుని యొక్క సంఘము. సంఘం అంటే ఈ సంఘమే కాదు, సార్వత్రిక సంఘము. ఆ సంఘమంతట్లో చూచినప్పుడంట మోషే గారు చాలా నమ్మకమైన వారంట. ఎందుకు అలాంటి సాక్ష్యమును మరి మోషే గారు పొందారంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే మరి ఇక్కడ 12వ అధ్యాయంలో మనము ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం అండి. యెహోవా ఆ మాట వినిను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరి భూమి మీద ఉండే వారందరిలో ఈయన ఎలాంటి వారట? సాత్వికులు. మరి సాత్వికులు ఎలాంటి వారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే మనం ఎవరినైనా స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవడం అంటే ఏంటండి? వాళ్ళు మన మాట వినరు, కానీ మనము మన మాట వారు వినేలా చెయ్యాలి అంటే మనకు కావాల్సింది ఏంటండి? సాత్వికము. సాత్వికము అంత ఈజీగా వస్తుందండి? చాలా కష్టము కదా. కానీ మోషే గారికి దేవుడిచ్చిన కృప ఏంటంటే మిక్కిలి సాత్వికుడు. ఎందుకు అంత సాత్వికుడు అయ్యారంటారు? అసలు మోషే గారు చాలా కోపిష్టి. ఆయన కోపం వస్తే ఏం చేసేవారంట? చంపేసేవారంట. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయారంటే 20 లక్షల మంది జనాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చీటికి మాటికి విసిగిస్తూ ఉంటే ఈయన ఏం చేసేవారంట? సాగిల పడేవారంట. మరి వాళ్ళందరూ కూడా సణుక్కుంటూ ఉంటే ఆయన ఏం చేశారండి? సాగిలపడి వాళ్ళను ఎంతో ప్రేమతో వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మోషే గారికి దేవుడిచ్చిన బిరుదు ఏంటండి? భూలోకమందరిలో మిక్కిలి సాత్వికుడు. సో మనం కూడా ఎప్పుడు స్వతంత్రించుకోగలమంట భూలోకాన్ని? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అందుకే యేసు ప్రభు వారు కూడా అన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి. సో ప్రభువారు దగ్గర ఉన్న సాత్వికం మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలట? మనం కాడి ఎత్తుకొని
ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. సో మొట్టమొదటిగా మనం చూసే లక్షణం ఏంటండి? ఆయన సాత్వికుడు. రెండవదిగా మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం కదా. మరి మోషే గారి గురించి దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే 6వ వచనం చూస్తే, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిడి మీలో ప్రవక్తయుండిన ఎడలగా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను వెదికి కనుగొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తతో ఆయన ఎలా మాట్లాడతారట? కలలో మాట్లాడతారు. లేకపోతే ఇంకెలా మాట్లాడతారంట? గూఢ భావములు. అంటే గూఢం అంటే ఏంటండి? అవి మనకు పట్టాన అర్థం కావు. కొన్ని దర్శనములు, కొన్ని కళలు ఉంటాయి, అవి చాలా గూఢం అంటే రహస్యంగా ఉంటాయి అన్నమాట. అది దానికోసం మనం ఎంతో ప్రార్థన చేస్తేనే ఆ గూఢభావం మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? కళలో మాట్లాడతారు, గూఢభావములతో మాట్లాడతారు, ఉపమాన రూపముగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ మోషే గారితో ఎలా మాట్లాడారంట? మనం చదువుకున్నాం కదండి. అతనికి దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఆయన ఎలా మాట్లాడేవారట? మనం ఎలా కలుసుకొని మాట్లాడుకుంటున్నామో మోషే గారితో ఆ విధంగా మాట్లాడేవారంట. ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తున్నామండి, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. మనం ఏం చేస్తాము? మొహంలో మొహం చూసుకుంటా మాట్లాడతాం. మరి మోషే గారితో కూడా దేవుడు ఎలా మాట్లాడేవారట? ఆ విధంగా మాట్లాడేవారు. ఎందుకు మాట్లాడేవారు అంటే ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్న నమ్మకత్వం వలన దేవుడు ఏం చేశారండి? ఆయనతో మాట్లాడేవారు. సో మనము కూడా నమ్మకంగా జీవిస్తే ఏం చేస్తారు? దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం నమ్మకంగా ఉంటే చాలు. అన్ని విషయాల్లో దేవుని దృష్టిలో మనం నమ్మకంగా ఉంటే ప్రభువారు మనతో ఏం చేస్తూ ఉంటారండి? మాట్లాడుతూ ఉంటారు. జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు కూడా దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి మోషే గారిలో మనం 2 విషయాలు చూచాం. ఒకటి, ఆయన మిక్కిలి సాత్వికుడు. రెండవది ఏం చూచామండి? దేవుని ఇల్లంతటిలో కూడా ఆయన ఎలాంటి వారు? నమ్మకమైన వారు. మనం కూడా నమ్మకంగా జీవించాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎందులో నమ్మకంగా ఉంటాడట? ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. 10 రూపాయల్లో నమ్మకంగా లేని వ్యక్తి 1000 రూపాయల్లో ఎలాగో నమ్మకంగా ఉంటాడండి? అసాధ్యం కదా. సో దేవుడు మనకిచ్చిన కుటుంబము, దేవుడు మనకిచ్చిన సంఘము, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు చిన్నవైన వాటిలో మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. సో మనం చూద్దామండి. 3వదిగా మనము ఈయన విషయంలో దేవుడు ఎటువంటి కృపలు కలిగి ఉన్నారో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, 11వ అధ్యాయము 11వ అధ్యాయము మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూద్దామండి. ఆ తర్వాత 11వ అధ్యాయం చూద్దాము. 3వ అధ్యాయము 5వ వచనమండి. 5వ వచనం, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. సో మొట్టమొదటిగా మోషే గారు ఏ విధంగా ఉన్నారంట? పరిచారకుడై ఉండి. అంటే
మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు ఆయన వచ్చినారు. మనం కూడా దేవుని ఇంటిలో ఏ విధంగా ఉండాలట? పరిచారకులుగా ఉండాలి. అంటే దేవుని యొక్క పని చిన్నదైనా పెద్దదైనా అది తక్కువది అని మనం అనుకోకుండా దేవుని ఇంటిలో గనక మనం పరిచారము చేసిన వారమైతే ఏమవుతాము? దేవుని దృష్టిలో మనం నమ్మకమైన వారిగా ఉంటూ ఉంటాం. అందుకని మరి యేసు ప్రభు వారు కూడా ఏం చేశారండి? శిష్యుల యొక్క పాదములు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మోషే గారు ఏం చేశారు? నిబంధన మందసము కొరకు అక్కడంతా కూడా ఆయన పరిచారము చేశారు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన ఏం చేసేవారు? కొండ ఎక్కేవారు, కొండ దిగేవారు. నేనెందుకు ఎక్కాలి? వాళ్ళ కోసం నేనెందుకు ఎక్కాలి? వాళ్ళ కోసం నేనెందుకు కష్టపడాలి అని ఆయన అనుకున్నారండి? అనుకోలేదు. అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఇంటిలో మనం ఏం చేయాలి? పరిచారము చేయాలి. దేవునికి మనం ఉపయోగపడే పాత్రలుగా మనము ఉండాలి. అప్పుడు మనం కూడా ఏమవుతాం? ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా మనం కూడా ఉంటాం. అంతేకాదు మోషే గారితో దేవుడు ఎలా మాట్లాడారో మనతో కూడా దేవుడు మాట్లాడేవారై ఉన్నారు. కాబట్టి మోషే గారు ఏ విధంగా ఉన్నారండి? పరిచారకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 24, 25, 26 కలిసి ఉన్నవండి. అవి చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. సో మొట్టమొదటగా ఈయన ఏమనుకున్నారు? 2 విషయాలు ఆయన ముందున్నాయి. ఐగుప్తు ధనముంది, క్రీస్తు విషయమైన నింద ఆయన ముందు ఉంది. ఏమున్నవి? ఐగుప్తు ధనము, రెండవదిగా క్రీస్తు విషయమైన నింద. మనమైతే ఏది ఎంచుకుంటామండి? ఐగుప్తు ధనము కదా. ఎందుకంటే ఆయన రాజగృహంలో ఉన్నారు. మరి ఎవరిని రాజుగా చేయాలనుకున్నారట? రాజకుమారుణ్ణి రాజుగా చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఏం కోరుకున్నారు? క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం. కొన్నిసార్లు దేవుని కొరకు మనం మాటలు పడాలి, నిందలు పడాలి. కానీ నిందలు పడినప్పుడు మనం ఏమనుకుంటాం? నాకెందుకు పడాలి, నేనెందుకు పడాలి అని అనుకుంటాం. కానీ మోషే గారిలో ఉన్న లక్షణం ఏంటంటే నింద గొప్ప భాగ్యము. సో దేవుని కొరకు నింద పడడంలో మనమేమీ కూడా నష్టపోం. కాబట్టి అందుకని మరియ గారిలో ఉత్తమమైన లక్షణం ఏంటంట? నిందలు పడే లక్షణం కదా. ఏదైనా ఒక చిన్ని పొరపాటు ఉంటే లోకమంతా ఏమంటుందండి? కానీ యేసు ప్రభు వారిని తన గర్భములో మోసిన కానీ ఆమెను ఎన్నో మాటలు అన్నారు, నిందలు ఆమె భరించినారు. మనం కూడా దేవుని కొరకు నిందలు భరించడానికి మనం ఇష్టపడాలి. ఒక్కొక్కసారి మన మీదకి వచ్చే మాటలు కూడా అవి మనం కష్టంగా స్వీకరించక్కర్లే, ఇష్టంగానే మనము స్వీకరించాలి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. అందుకని నింద గొప్ప భాగ్యము. మనం కూడా క్రీస్తు విషయమై దేవుని నామములో ఏ నింద పడినా అది మనకేమవుతుందండి? గొప్ప భాగ్యము. ఎప్పుడు మనం కష్టంగా స్వీకరించినప్పుడా? కాదు, సంతోషంగా మనం వాటిని కూడా స్వీకరించాలి. మనం 4వదిగా మనం చూచినప్పుడు ఆయన ఏం చేశారండి? తను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నారు.
ఐదవదిగా మనం చూచినప్పుడు అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచారు. అల్పకాలము అంటే మనము ఈ లోకంలో ఉండే సంతోషాలు ఎలాంటివండి? అల్పకాలం. ఇవంతా ఏంటి? పాప భోగము అనుభవించడం కంటే ఆయన ఏమనుకున్నాడంట? దేవుని ప్రజలతో శ్రమ మేలని అనుకున్నారు. మనం ఇలా కూడుకోవడం శ్రమ కాదండి. మన పనులు పక్కన పెట్టుకోవాలి, మన యొక్క బాధ్యతలు పక్కన పెట్టుకొని మనం రావాలి. అంటే దేవుని ప్రజలతో మనం ఏమనుభవిస్తూ ఉన్నాం? శ్రమను అనుభవిస్తూ ఉన్నాం. అల్పకాలము అంటే ఈ గంట మనం ఇంటి దగ్గర కూర్చుంటే మన సమయం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అల్పకాలము పాపభోగమే కదా. ఏదో ఒకటి వండుకుంటాము, ఏదో చేస్తాము, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. కానీ దేవుని ప్రజలతో కష్టమైన ఇబ్బంది అయినా దేవుని ప్రజలతో మనం ఎలా ఉండాలండి? శ్రమ అనుభవించుట మేలు అని మనం ఎంచుకోవాలి. కాబట్టి మోషే గారు ఏమనుకున్నారట? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అందుకని దేవుని ప్రజలతో ఉన్న సంతోషం మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అందుకే సహవాసమును మనం ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. అందుకని మోషే గారు ఏం చేశారు? రాజగృహంలో ఉండుట కంటే దేవుని ప్రజలతో శ్రమే నాకు కావాలి అని అనుకున్నారనమాట. అది మోషే గారిలో ఉన్న గొప్ప లక్షణము. మరి యొక్క లక్షణం మనము చూస్తూ ఉంటే మోషే గారు ఎలాంటి వారు అంటే మోషే గారు ప్రార్థనా పరుడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 640. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము, పేజ్ నెంబర్ 640 అండి. 640వ పేజీ, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. సో ఇక్కడ దేవుడు ఇర్మియా గారికి ఏం చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజల మీద ఆయనకి కోపం వచ్చింది వాళ్ళు చేస్తున్న పనులను బట్టి. ఏమంటున్నారు? మోషే వచ్చినా సమూయేలు వచ్చినా నీ మాట నేను వినను అంటున్నారు. ఎందుకని? సమూయేలు ఎలాంటి వారండి? ప్రార్థనాపరుడు. మోషే గారు కూడా ఎలాంటి వారు? ప్రార్థనాపరుడు. అందుకని మోషే గారు ఏం చేశారు? ఇశ్రాయేలీల కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర పోరాడిన వారు. అలాంటి మోషే గారి గురించి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందండి? మోషే వచ్చినా నేను నీ మాట వినను అంటే మోషేకు దేవుని సన్నిధిలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మోషే గారి వల్ల ఏం చేయాలండి? ప్రార్థనలు మనము చేసేవారిగా ఉండాలి. అందుకే ఆయన ఎలా ప్రార్థన చేశారో కూడా మనకి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇందులో ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారు అనే విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 31, 32 అండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఏమంటున్నారండి? అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు అని చెప్తూ 32వ వచనంలో ఏమంటున్నారు? అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు
తుడిచి వేయమని బ్రతిమాలు కొనుచున్నానా నేను. చూడండి ఎంతగా ఆయన, ప్రభువా నా పేరన్నా తుడిచే కానీ నీవు మాత్రం వాళ్ళ పాపములు క్షమించుము అని ప్రార్థించారు. అలాగే అహరోను గారి గురించి కూడా ఏం చేశారండి? ఇశ్రాయేల్ ప్రజల గురించే కాదు, ఆయన ఇంకెవరి గురించి ప్రార్థన చేశారట? అహరోను గారి గురించి కూడా ప్రార్థన చేశారండి. ద్వితీయోపదేశకాండం అండి, పేజీ నెంబర్ 154. ద్వితీయోపదేశకాండము 154వ పేజీ 9వ అధ్యాయము 19-20 వచనములు చూస్తే, యాలయనగా మిమ్ము నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. 20వ వచనమండి, మరియు యెహోవా అహరోను నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. ఎవరి కోసం ప్రార్థన చేశారండి? ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపము చూచి ఆయనకు భయం వేసిందంట. మనం కూడా మన కుటుంబంలోని వారు పాపం చేస్తూ ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని కోపమునకు మనం ఏం చేయాలి? భయపడాలి. అందుకే అహరోను గారి గురించి కూడా ఆయన ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మనం కూడా మన కొరకు, మన తోబుట్టువుల కొరకు, అహరోను గారు ఎవరండి? మోషే గారి యొక్క అన్నగారే. మరి అన్నగారి కోసం ఏం చేశాడు ఆయన? బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. మనం బ్రతిమలాడుకుంటున్నామా? భర్త కొరకు, భార్య కొరకు, బిడల కొరకు దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ ఉంటున్నామా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలుగుతున్నామా? ఎవరి మట్టుకు వారమే ప్రశ్న వేసుకుందాం. మోషే గారు మరి సాత్వికుడుగా ఉన్నారు, దేవుని కృపను పొందిన వారిగా ఉన్నారు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించే వారిగా మనము ఉండాలి. అందుకే ప్రార్థించే వారిలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నారు. సమూయేలు గారితో పాటు ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనా పరులుగా ఉండాలి. సమయము దొరికిన కొలది మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. మనం ఏ పని చేస్తూ ఉన్నా, తండ్రి, నాయన, ప్రభువా నన్ను కనికరించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు అని మనం మొరపెడతానే ఉండాలి. సో ఆరోదిగా మనం చూచాము, మరి మోషే గారు ప్రార్థనా పరుడుగా, విజ్ఞాపన వీరుడుగా ఉన్నారు. చివరిగా మోషే గారిలో ఉన్న ఇంకొక లక్షణం మనం చూస్తూ ఉంటే, నిర్గమకాండము 40వ అధ్యాయం అండి. నిర్గమకాండము 40వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనం అండి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. సో ఈయనకు దేవుడు ఏ పని అయితే అప్పగించారో ఆ పని ఏం చేశారంట? సంపూర్తి చేశారు. కొంతమంది పని చెప్తే ఆ పని ఎలా చేస్తారు? సగం సగం పని చేస్తారు. కానీ మనం కూడా ఏం చేస్తాం? దేవుడు చెప్పిన పనులు కొంచెం కొంచెమే చేస్తాం కదా. కానీ మోషే గారు ఏం చేశారంటండి? సంపూర్తి చేశారు. అంటే ఏ పని అప్పగించారు ఆయనకి? ఏమండి? మందిరం ఎలా నిర్మించాలి, ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలి, మరి ఈవెన్ యాజకుడు అయిన అహరోన్ను అభిషేకించే పని కూడా మోషే గారిదే. ఇన్ని పనులు ఆయన ఎలా చేశారట? సంపూర్తి చేశారు. అందుకే యేసు ప్రభు 6వ మాట ఏం చెప్పారండి? సమాప్తము. ఏమన్నారు? సమాప్తము. ఇదిగో చేయుటకు నాకు ఇచ్చిన పని నేను ముగించి తిని అన్నారు. మనకి కూడా భూలోకంలో దేవుడు ఏ బాధ్యతలు అయితే అప్పగించారో ఆ బాధ్యతలు మనం ఏం చేయాలండి? సంపూర్తి చెయ్యాలి.
మనం కూడా ఆ విధంగా సంపూర్తి చేసినప్పుడు ఏం జరిగిందంట ఇక్కడ మనం చూద్దాం. 40వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 34వ వచనంలో ఏముందండి? అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క మహిమ ఏమైందంట? దేవుని యొక్క తేజస్సు మరి ఆ మందిరమును నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 40వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉందండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేశాను. అంటే దేవుడు ఏదైతే చెప్పారో దాన్ని ఏం చేశాడంటే తన స్వంత జ్ఞానంతో ఏమన్నా కలిపాడా? ఏమీ కూడా కలపలేదు. ఏమన్నా తీసేశాడా? ఆయన తీసేయలేదు. ఏదైతే చెప్పారో అదంతా కూడా తూచా తప్పకుండా ఆయన పాటించారు. నేను పెద్దోడిని కదా, నాకు అన్నీ తెలుసు కదా అని ఆయన స్వంత నిర్ణయాలు ఆయన తీసుకోలేదు. కాబట్టి మోషే గారు దేవుని పనిని సంపూర్తి చేశారు. మనం కూడా ఈ లోకంలో నుండి వెళ్ళే ముందు ఏం చేయాలి? అన్ని పనులు మనం సంపూర్తి చేయాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ లోకంలో నుండి నేను నా ఆయుష్కాలం ముగించబడే లోపల నాకు ఏదైతే పని అప్పగించావో ఆ పనంతా నేను కంప్లీట్ చేయాలి నాయన, సమాప్తము అని నేను కూడా చెప్పగలగాలి. నాకు ఇచ్చిన పని లోపము లేకుండా నేను చేయగలగాలి తండ్రి. నేను చేయవలసిన ప్రార్థనలు, నేను ఏ బాధ్యతలు చేయాలో ఆ బాధ్యతలన్నీ చేసే శక్తి నాకు దయచేయి నాయనా అని మనం కూడా ఏం చేసుకోవాలట? ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మోషే గారు పనంతా కూడా సంపూర్తి చేశారు. సంపూర్తి చేసినప్పుడు ఏమైందండి? దేవుని యొక్క తేజస్సు మందిరమును నింపింది. మనం కూడా ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేస్తామో ఆయన యొక్క మహిమ మన దగ్గరకు దిగి వస్తూ ఉంటుంది. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. మనకు దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం పొందాలంటే మోషే గారిలాగా మనం ఏం చేయాలండి? నమ్మకంగా మనము జీవించాలి. సో ముగించబోయే ముందు మనం ఏం చెప్పుకున్నామో ఈ విషయాలు ఒకసారి చెప్పుకుందాం. మొట్టమొదటిగా మోషే గారు ఎలా ఉన్నారండి? పరిచారకుడు. ఆయన పరిచారకుడుగా ఈ లోకంలో ఉన్నాడు. తర్వాత నమ్మకంగా ఉన్నారు, తర్వాత సాత్వికంగా ఉన్నారు, ప్రార్థనా పరుడుగా ఉన్నారు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నారు, అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ మేలని అనుకున్నారు. తర్వాత ప్రార్థనా పరుడుగా ఉన్నారు. దేవుడు ఏదైతే చెప్పారో ఆ పని చెప్పినట్లు సంపూర్తి చేశారు. ప్రతి దినం కూడా మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలట. ఏమని? ప్రభా ఈ దినము నేను ఏ బాధ్యతలు చేయాలో ఆ బాధ్యతలన్నీ నేను నమ్మకంగా యథార్థంగా పూర్తి చేసేలాగా నాకు సహాయం చేయండి నాయన అని మనం ఏం చేయాలట? ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని ప్రార్థనలు చేయాలో అన్ని ప్రార్థనలు నేను సంపూర్ణంగా చేయాలి తండ్రి అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మోషే గారిలాగా మనం కూడా ఏం చేయగలం? దేవుడు మనకిచ్చిన పని బాధ్యతలు సంపూర్తి మనం చేయగలం. సో ప్రభు అట్టి కృపలు మనందరకు దయచేయునుగాక. ఆమేన్.